नमस्कार, आप देख रहे हैं अब तक टीवी चैनल। हमारे संवाददाता मोहम्मद मुजफ्फर अली ने तेलंगाना हैदराबाद से जानकारी देते हुए बताया, आज दमेगुड़ा चौरास्ता पर भूख हड़ताल आयोजित की गई है। जवाहर नगर का कचरा डंपिंग यार्ड एक गंभीर समस्या है। इस अवसर पर हम इस समस्या से निकलने के लिए अपने प्रयासों को और तेज करना चाहते हैं। जयश्री की ओर से हम सब कुछ प्रमुख व्यक्तियों के नाम लेना चाहते हैं। जयेश के नेतृत्व में शंकर नारायण गारू, जीएससी अध्यक्ष माननीय संजीव रेड्डी गारू, मन लज्जमा शम्मी रेड्डी और अन्य लोगों ने भी भाग लिया है। वहां के लोग कई बीमारियों से पीड़ित हैं, मच्छरों के काटने से बुखार और दुर्गंध असहनीय पीड़ा। वहां के लोग मांग कर रहे हैं कि इस कचरा डंपिंग यार्ड को तुरंत यहां से हटाया जाए, क्योंकि आने वाले समय में, क्योंकि इस समय तो गर्मी चल रही है, लेकिन अभी बारिश आने वाली है। लेकिन बारिश में जब ये कचरा सड़ेगा और इससे दुर्गंध उत्पन्न होगी, उस दुर्गंध से गंभीर प्रकार की बीमारियां भी उत्पन्न होंगी। आइए चलते हैं हमारे संवाददाता के साथ ग्राउंड जीरो पर। వారు పక్కన నిలబడితే చాలు ఒక శక్తి ఉత్పన్నమవుతుంది, దానికి ఒక శక్తి వస్తుంది. మనమందరం ఎంత సంఖ్యలో మీరు పక్కన నిలబడితే అంత పోరాట వ్యతిరేకత జరుగుతున్నట్టు లెక్క డంపింగ్ యార్డ్స్ అయినా. కేవలం మనకెందుకు ఎవరైతే ముగ్గురు కొట్లాడతారు, ఘటన అయిపోయేమో, కాకపోతే కాదేమో, మనం ఇంటికి వండుకున్నాం, ఏమైందని కాదు తెలుసుకున్నాం అనే రకంగా మనం ఉన్నాం అనుకో, ఏముండదు. డంపింగ్ అక్కడనే ఉంటుంది, మనం ఇక్కడనే ఉంటాం. ఒక్కొక్కరు మిస్ అయిపోతారు మన దాంట్లోకి. అది పొల్యూషన్ మహిమ. మీరు అందరూ కూడా మనం ఒప్పుకోవద్దు. ఇది మనం ఒప్పుకునేది కాదు. మన భావితరాలను మోసం చేస్తున్నట్టు, మన పిల్లల్ని మోసం చేస్తున్నట్టు, మన ఉనికిని ప్రశ్నార్థకమవుతుంది, మన చెరువు ఆగమైపోతుంది, మన ఊరు ఆగమైపోతుంది. మొత్తం ఇక్కడి నుండి మొదలు పెడితే 25 కిలోమీటర్ల వరకు దీని యొక్క కాలుష్యం అనేది ఉంది. మిత్రులారా, మీరంతా కూడా ఒకసారి కళ్ళు తెరిచి ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఏదో రకంగా మన నిరసన తెలిపి మన పోరాటాన్ని విస్తృతం చేసి వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ల్యాండ్ ఆర్డర్ వచ్చిందని కానీ మన ముందుకు వచ్చారు పోలీసు వారు కూడా. వారికి కూడా ఇప్పుడు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు వేసుకుంటారు అనుకో, మన యొక్క సంగీతం కల్పిస్తే ఇలాంటివి ఏముండవు. మనకు సంగీతం అంటే రాత్రి లేచి మనం ఇక్కడ ఉంటామా చస్తామా అన్న పరిస్థితికి వచ్చింది. అయినా కూడా ప్రజల్లో ఇక నిర్లక్ష్యంగా దొరుకుతుంది. ఆ నిర్లక్ష్యం తొలగించడానికే మేము నిద్ర లేపుతున్నాం తప్ప మేమేదో స్వలాభం కోసం, దానికి ఫండ్స్ కోసం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి అగాత్యాలు మేము ఎన్నోసార్లు మీకు తెలియజేయడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే ఒక్క సిఐ గారు కానీ ఏఎస్ఐ కానీ ఎవరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. ప్రజలకు ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఇలాంటి నిర్వహణ ఏ ప్రభుత్వము ఉన్నా ఆ ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు, అక్కడ ఉన్నటువంటి సిసిబి వాళ్ళైతేనేమి, సిపిసిబి వాళ్ళైతేనేమి, అరే రామా అక్కడ అమెరికా వాడు కాలిఫోర్నియాకి వెళ్ళొచ్చి ఇక్కడ చేసి ఇన్ని టన్నుల మీథేన్ వస్తుంది, ఇక్కడ పెద్ద ఉష్ణతాపం ఏర్పడుతుంది, ఇది ఒక హిరోషిమాలో జరిగినటువంటి దానికంటే ఎక్కువ భయంకరమైనటువంటి బాధలు వస్తాయని చెప్పి ఎలుగెత్తి దాటిన ఒక్క నాయకుని కూడా ఇంకా మరి లేకపోవడం వాళ్ళకి మా యొక్క దురదృష్టం. ఇక వదిలే ప్రశ్నే లేదు. మేము సచ్చినా బతికినా ఈ దమ్మాయిగూడకు ఈ డంపియాడు తొలగించే వరకు మేము విశ్రమించే ప్రశ్న లేదు. చిన్న గొడవలు చేసుకుంటూ ఉంటారు కొందరు, చిన్న సమస్యలు సృష్టిస్తారు కొందరు. మరి ఎమ్మెల్యే 10 సంవత్సరాలతో తెలిసి నేను అసెంబ్లీలో ఒకసారి జోరుగా చెప్తాడు పెద్ద మనిషి. ఏమని చెప్తాడంటే, నేను బాగా చేసిన, నేను అన్ని చేసిన, అది చేసిన, ఇప్పుడే గడిపోయింది 2 నెలలు అని. అరే నాయన 10 ఏళ్ళతో చేస్తే ఇలా 6 టన్నుల మీథేన్ వాయువు రిజల్ట్ బయటకు వెళ్తుందంటే ఒక్క జీవికి ఎన్నిసార్లు కావాలనో మీరు ఒకసారి శ్వేత గారు మరియు గురునారాయణమూర్తి అన్న రూప్ కుమార్ వీళ్ళంతా కూడా ఈరోజు రిలే నిరాదీక్షకు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మిత్రులారా, గ్రామ ప్రజలందరూ కూడా, ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. ఇది వీరి సొంత ఎజెండా కాదు, వారి సలాపం కోసం చేస్తున్నది కాదు. ఇది సమాజ శ్రేయస్సు కోసం, ప్రజలందరి కోసం
మనందరి కోసం ఈ ప్రాంతం బాగు కోసం జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష. ఇది మన యొక్క వ్యతిరేకం తెలిపేటటువంటి రిలే నిరాహార దీక్ష. మనం అందరం కూడా సంఘీభావం తెలిపి వీళ్ళందరికీ తోడుగా ఉండి ఈ యొక్క వాదానికి ప్రబల శక్తిని తీసుకొచ్చి మనమందరం కూడా ఈ యొక్క వాదాన్ని పెద్దగా చేసి మనకు ప్రభుత్వానికి వాళ్ళందరూ అధికారులందరూ కళ్ళు తెరిసే విధంగా ఒక నిరసన వ్యక్తం చేస్తే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనం కాపాడుకుంటామా నాశనం అవుతామా అనేది మన చేతుల్లో ఉంది. మిత్రులారా, ఈ రోజు మనందరికీ తెలుసు క్యాన్సర్ బారిన ఎంతో మంది చనిపోతున్నారు. దమ్మాయిగూడలో మన దగ్గర వాళ్ళు 5 ఈ మధ్య కాలంలో చనిపోయారు. వాటర్ ఖరాబ్ అయిపోయింది. కనీసం వాటర్ మనం బ్రష్ చేసినప్పుడు నోట్లు వేసుకొని బ్రష్ చేసుకోలేము. అదే కొన్ని గ్లాసులో మంచి ఫిల్టర్ వాటర్ పట్టుకొని ఇంకా తప్ప మనం పనులు చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి కాలు కడుక్కోలేము, వాటర్తో చేతులు కడుక్కోలేము. స్కిన్ ఎలర్జీ, ఒక పక్క దుర్వాసన, రోడ్లో ఎప్పుడు వాసనే. ఎక్కడికైనా కార్లో పోలిస్తే రాగానే డోర్ చేయగానే మనకు కొంత టైం పడుతుంది. మళ్ళీ ఈ గాలిలో మనం నడుపుకోనికి, మనం ఈ పొల్యూట్లకు మారడానికి కొంత టైం పడుతుంది. మనం అయినా మనకు సిటీ వరకు లేదు నిజానికి దాన్ని భరిస్తున్నాం.